Good evening, everybody. Today is 20th of August 2026, and today we have Ala Venkateshwar Garu with us as a PhD scholar, and his research is on late marriage. So before we start, sir, with your permission, can we start the session? Yeah. So you can start. Ala Venkateshwar garu, all the best. All the Okay. best, and ఓకే అందరికీ నమస్కారం. ఓం సూర్యః పితామహో వ్యాసో వశిష్ఠోత్రి పరాశరః కశ్యపో నారదో గర్గో మరీచిర్మ సురంగిరః రోమసా పాలిశ్చైవ చవనో యవనో భృగుః శౌనకో దశశ్చే జ్యోతిష్ శాస్త్ర ప్రవక్తః. ఈ జ్యోతిష శాస్త్ర విజ్ఞానంను సాక్షాత్కరించుకొని శాస్త్ర సూత్రములను నిర్మించి కాలక్రమంలో మొట్టమొదటిగా మానవాళికి ప్రవర్తింపజేసినటువంటి మహనీయులు సూర్యుడు, పితామహుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, అత్రి, పరాశరుడు, కశ్యపుడు, నారదుడు, గర్గుడు, మరీచి, మనువు, అంగీరసుడు, లోమసుడు, పౌలికుడు, చవనుడు, యవనుడు, భృగువు, శౌనకుడు, వీరు అష్టాదశ జ్యోతిష ప్రవర్తకులు. వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషామహే. ఓం శాంతి శాంతి శాంతి. నా గురించి నా పేరు అల్లె వెంకటేశ్వర్. మాది జగిత్యాల జిల్లా కత్తలపూర్ మండలం భూషణరావుపేట గ్రామం. నేను మా ప్రాంతంలో గత 25 సంవత్సరం నుండి వాస్తు ఈ జ్యోతిషం లోపల ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే నా యొక్క క్వాలిఫికేషన్స్, అది ఎంఏ పొలిటికల్ సైన్స్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లోపల నేను ఎంఏ జ్యోతిషం చేసిన తర్వాత మా గ్రామం లోపల నేను ఈ జ్యోతిషాన్ని గత 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ అందరికీ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచుతున్నాను. అయితే నేను ఈ వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లోపల నేను 2024 సంవత్సరం లోపల చేరడం జరిగింది. ఇందులోపల గురువు గారు ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారి ఆధ్వర్యం లోపల నేను చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇందులోపల మాకు కృష్ణకాంత్ శర్మ గారు మ్యారేజు, ముహూర్తం, మెడికల్, ప్రొఫెషనల్, అష్టకవర్గు, నాడి, వాస్తుశాస్త్ర, న్యూమరాలజీ, క్రిస్టియల్, రుద్రాక్ష, కేపీ అన్ని పద్ధతులు మాకు బోధించడం జరిగింది. గురువుగారు చెప్పేటటువంటిది ఒక సైంటిఫిక్గా ఉంటుంది, శాస్త్రీయంగా ఉంటుంది. గురువుగారు ఏ డౌట్ ఉన్నా మాకు ఎంతో ఓపికతో వివరించి అర్థమయ్యే విధంగా మాకు బోధన చేయడం జరిగింది. గురువుగారు చెప్పేటటువంటి దాని లోపల నాకు చాలా నచ్చినటువంటిది ఆలస్య వివాహము ఎందుకు జరుగుతుంది, వివాహం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది దాని మీద నాకు ఆసక్తి కలిగి నేను ఆలస్య వివాహానికి గల కారణాలు ఏంటి అనేటటువంటిది ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారి దగ్గర చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. స్టార్టింగ్ లోపల నేను చాలా జ్యోతిష్ సంస్థల లోపల నేను దాదాపు ఉభయ రాష్ట్రాల లోపల ఉన్నటువంటి జ్యోతిష్ సంస్థల లోపల నేను చాలా సంస్థల లోపల నేను జ్యోతిషం నేర్చుకున్నాను. కానీ
ఈ విఎస్ఆర్ లోపల గురువుగారు ఒక బోధనా పద్ధతి, ఒక క్రమశిక్షణగా, సిస్టమేటిక్గా, అర్థము కాని వారికి అర్థమయ్యే విధంగా గురువుగారు బోధిస్తారు. అది ఒక గురువుగారికి ప్రత్యేకత. అయితే ఇలాంటి గురువుగారు దొరకడం కూడా మాకు పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తున్నాను. ఇంతకుముందు వివాహం చూసినప్పుడు నేను ఒక D1 ఒకదాన్ని చూసినటువంటి దాన్ని. అయితే గురువుగారు చెప్పిండు, D1తో పాటు మనము D9 కూడా వివాహానికి ఏ విధంగా పరిశీలించాలి, ఎలా పరిశీలించాలనేటటువంటిది మనకు గురువుగారి ఆధ్వర్యం లోపల నేను నేర్చుకొని, చాలామందికి గురువుగారి దగ్గర నేర్చుకున్నప్పటి నుంచి కూడా నేను దాన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. గురువుగారు చెప్పినట్టే ఆ ఫలితాలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనము వివాహానికి కారణాలు ఏంటి అనేటటువంటిది, ఆలస్య వివాహానికి గల కారణాలు ఏంటి అనేటటువంటిది మనం పరిశీలించినప్పుడు, అయితే సప్తమ భావం లోపల, సప్తమ భావం ఆధారంగా మనం చూస్తే కలత్ర భాగవే మందే కలత్రం విలంబనే జాయతే శని దృష్టేపి తద్భావే వివాహే విలంబో భవేత్. భావం, సప్తమ భావం లోపల శని భగవానుడు ఉండడం లేదా సప్తమ భావాన్ని శని ప్రభావితం చేయడం వల్ల వివాహం లోపల ఆలస్యం సంభవించవచ్చు. అయితే ముఖ్యంగా సప్తమాధిపతి శని సంబంధం, సప్తమేషే శనియుక్తే శని దృష్టే ధవా పునః వివాహే విలంబే ముహుర్జ్యోతిశాస్త్ర విశారద. సప్తమాధిపతి శనితో విధి పొందిన లేదా శని దృష్టి పొందిన వివాహ ఆలస్యానికి సూచనగా పరిగణిస్తాము. అయితే రెండవ ఏంటంటే, సప్తమ భావంపై శని భగవాన్ యొక్క సంపూర్ణ దృష్టి ఉన్నా కానీ ఆలస్య వివాహము అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సప్తమ భావాధిపతి శని భగవానుడితో యుతి చెందిన ఆలస్య వివాహము, సప్తమ భావాధిపతి శని భగవానుని దృష్టిలో ఉన్న ఆలస్య వివాహము, సప్తమాధిపతి త్రిక స్థానాలలో అంటే 6, 8, 12 ఈ స్థానాలలో ఉన్నప్పుడు కూడా షష్ఠాష్టమవ్యయేభే సప్తమేవ వ్యవస్థితే కలత్ర ప్రాప్తి విఘ్నః స్యాన్ పాపదుష్టే విశేషతః. సప్తమాధిపతి 6, 8 లేదా 12వ భావములో ఉండి పాపగ్రహ ప్రభావం పొందితే వివాహ ప్రాప్తిలో అవరోధాలు కలుగుతాయనేటటువంటిది ఉంది. సప్తమాధిపతి నీచ స్థితిలో ఉండి శని భగవాన్ని సంబంధం పొందిన ఆలస్య వివాహము. ఇంకొకటి, సప్తమాధిపతి అష్టంగతుడై శని ప్రభావం పొందిన ఆలస్య వివాహము. సప్తమాధిపతి భావాధిపతి వక్రగ్రహంతో బలమైన సంబంధం కలిగిన ఆలస్య వివాహము. సప్తమ భావంలో శని భగవానుడు రాహు సంయోగంలో ఉన్న ఆలస్య వివాహము. సప్తమ భావంలో శని భగవానుడు కేతు సంయోగం ఉన్నా కానీ ఆలస్య వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, శని సంబంధిత యోగాలు చూసినప్పుడు శని సప్తమాధిపతిగా ఉండి బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహము జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. శని సప్తమాధిపతిగా ఉండి 6వ భావంతో సంబంధం కలిగి ఉండడం కూడా ఆలస్య వివాహానికి కారణమవుతుంది. సప్తమాధిపతిగా ఉండి 8వ భావంతో సంబంధం పొందడం కూడా ఆలస్య వివాహం అవుతుంది. శని సప్తమాధిపతిగా ఉండి 12వ భావంతో సంబంధం కలిగి ఉన్నా కానీ ఆలస్య వివాహం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
శని భగవానుడు లగ్నాధిపతిగా ఉండి సప్తమ భావాన్ని దృష్టి చేయడం కూడా ఆలస్య వివాహం ఉంది. నెక్స్ట్ స్లైడ్. శని లగ్నంలో ఉండి సప్తమ భావాన్ని దృష్టి చేయడం కూడా ఆలస్య వివాహం చూపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్. 17వది. శని భగవానుడు 7వ భావంలో ఉండి సప్తమాధిపతిని కూడా ప్రభావితం చేయడము. 18వది. శని భగవానుడు 8వ భావంలో ఉండి సప్తమ భావము మరియు సప్తమాధిపతిపై ప్రభావం చూపడము. 19th. శని 10వ భావం నుండి సప్తమ భావాన్ని దృష్టి చేయడం కూడా ఆలస్య వివాహం చూపిస్తుంది. 20వది. శని భగవానుడు రవి భగవానుల పరస్పర సంబంధం సప్తమ భావం లేదా సప్తమాధిపతితో ఏర్పడడం కూడా ఆలస్య వివాహం చూపిస్తుంది. నెక్స్ట్ శుక్రుని ఆధారంగా మనం చూసినట్టయితే 21వ కాంబినేషన్. శుక్రుడు 6వ భావంలో ఉండి సప్తమ భావంతో సంబంధం కలిగి ఉన్నా కానీ ఆలస్య వివాహం చూపిస్తుంది. 22వ భావము శుక్రుడు 8వ భావంలో ఉండడం మరియు సప్తమాధిపతి బలహీనంగా ఉండడం. 23వది. శుక్రుడు 12వ భావంలో ఉండి శని భగవానుని సంబంధం పొందడం కూడా ఆలస్య వివాహంగా చూపిస్తుంది. 24వది. శుక్రే శనియుతే దుష్టేవా మందేన పాపపీడితే వివాహస్య విలంబః స్యాత్ శాస్త్రదృష్ట విచారయేత్. శుక్రుడి శని సంబంధం పొందుతూ బలహీనపడంగా ఉన్నప్పుడు ఆలస్య వివాహాన్ని చూపిస్తుంది. సప్తమ భావం పాపగ్రహ ప్రభావం పొందిన సప్తమే పాప సంయుక్తే పాప దృష్టే చ మానవే కలత్ర లాభో విలంబేన భవేదిత్య విధీయతే. సప్తమ భావం పాపగ్రహ సంయోగం లేదా పాపగ్రహ దృష్టి పొందినప్పుడు కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రునితో యుతి. శుక్రుడు శని దృష్టిలో ఉండడం. శుక్రుడు రాహు శని భగవాన్ని సంయోగ ప్రభావంలో ఉండడం. 27వది. శుక్రుడు కేతు ప్రభావం పొంది అదే సమయం లోపల సప్తమ భావం బలహీనంగా ఉండడం. 28వది. శుక్రుడు నీచ రాశిలో ఉండి శని భగవాని యొక్క ప్రభావాన్ని పొందడం. 29వది. శుక్రుడు అస్తంగతుడై సప్తమాధిపతి కూడా బలహీనంగా ఉండడం కూడా ఆలస్య వివాహాన్ని సూచిస్తుంది. 30వది. శుక్రుడు పాపకర్తిలో మధ్యలో ఉన్నా కూడా ఆలస్య వివాహాన్ని చూపిస్తుంది. 31వ కాంబినేషన్. మనము ఇది రాహుకేతు సంబంధిత యోగాలు. రాహుకేతు కాంబినేషన్ చూసినప్పుడు 31వది. రాహు సప్తమ భావంలో ఉండడం కూడా సప్తమాధిపతి కూడా బలహీనంగా ఉండడం కూడా ఆలస్య వివాహానికి కారణమవుతుంది. 32వది. కేతు సప్తమ భావంలో ఉండడం ఇంకా శుక్రుడు బలహీనంగా ఉండడం కూడా ఆలస్య వివాహాన్ని మనకు సూచిస్తుంది. 33వది. రాహు సప్తమాధిపతితో యుతి చెంది ఉన్న ఆలస్య వివాహాన్ని సూచిస్తుంది. 34వది. కేతువు సప్తమాధిపతితో యుతి చెందిన గాని ఆలస్య వివాహాన్ని సూచిస్తుంది. 35వది. రాహు శుక్రుడితో యుతి శని భగవాని యొక్క సంబంధాన్ని కూడా ఆలస్య వివాహంగా మనం సూచిస్తుంది. 36వది. కేతువు శుక్రుడితో యుతి సప్తమ భావము బలహీనంగా ఉండడం కూడా ఆలస్య వివాహంగా మనం పరిగణించవచ్చు. 37వ కాంబినేషన్ మనం చూసినప్పుడు రాహు సప్తమాధిపతిని దృష్టి సంబంధం ద్వారా ప్రభావితం చేయడం మరియు శని కూడా అదే అంశాన్ని ప్రభావితం చేయడం కూడా ఆలస్య వివాహాన్ని సూచిస్తుంది. 38వది.
లగ్నము సప్తమం అక్షంపై ఈ రాహు కేతువులు ఉండి సప్తమాధిపతి శని ప్రభావాన్ని పొందడం కూడా ఆలస్య వివాహాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ 6వ అధిపతి, 8వ అధిపతి, 12వ అధిపతుల సంబంధాలు మనం చూసినప్పుడు 39వది సప్తమాధిపతి 6వ భావం లోపల ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. 40వది సప్తమాధిపతి 8వ భావంలో ఉండడం కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. 41వది సప్తమాధిపతి 12వ భావంలో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహంగా సూచిస్తుంది. 42వది సప్తమాధిపతి 6, 8 సంబంధాలలో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది సూచిస్తుంది. 43వది సప్తమాధిపతి 6, 12లతో సంబంధం కలిసినా కానీ ఆలస్య వివాహం అనేటటువంటిది మనకు కలుగుతుంది. నెక్స్ట్ 44వది సప్తమాధిపతి 8మాధిపతి వ్యయాధిపతులతో సంబంధం ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది కలుగుతుంది. 45వది సప్తమాధిపతి 6, 8 ఈ 12 అధిపతులతోటి యుతి చెందిన కానీ ఆలస్య వివాహం అనేటటువంటిది ఏర్పడుతుంది. 46వది సప్తమ భావము ఈ త్రికస్థానాలైనటువంటి 6, 8, 12 అధిపతుల ప్రభావంలో ఉండడం కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. 47వది సప్తమ భావము మరియు సప్తమాధిపతి 2 ఈ 6, 8, 12 భావాలతోటి సంబంధం పొందినప్పుడు కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. నెక్స్ట్ 48వది చంద్రుని నుండి ఆలస్య సూచనలు. చంద్రాదపి సప్తమం భావం కలత్రార్థం విచింతయేత్ తత్ర పాపా ప్రభావేతు వివాహే విలంబమాదిశేత్. చంద్రుని నుండి కూడా సప్తమ భావాన్ని పరిశీలించాలి. తీవ్రమైన పాప ప్రభావం ఉంటే వివాహం ఆలస్యాన్ని మనము పరిగణించవచ్చు. చంద్రలగ్నం నుండి సప్తమ భావంపై శని భగవాన్ యొక్క ప్రభావము. 49వది చంద్రలగ్నం నుండి సప్తమాధిపతి శని భగవాన్ని సంబంధం ఉన్న ఆలస్య వివాహము. 55వది చంద్రుడికి శని భగవాన్ యుతి దృష్టి ఉంటే సప్తమ భావం కూడా బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది కలుగుతుంది. 51వది చంద్రుడు 6, 8, 12 భావాలలో ఉండి శుక్రుడు లేదా సప్తమాధిపతి బలహీనంగా ఉండడం కూడా ఆలస్య వివాహంగా మనం పరిగణించవచ్చు. 52వది ఇది నవాంశ D9 లోపల ఆలస్య వివాహ సూచనలు చూస్తే నవాంశ పరిశీలన. రాసౌ బలం చ సప్తమస్యా నవాంశేపి నిరీక్షయేత్ తయోర్బలాజ్ఞనాత్ వివాహ ఫలం ముదీరేత్. రాశి చక్రంతో పాటు నవాంశలో సప్తమ భావము సప్తమాధిపతి బలాన్ని పరిశీలించి వివాహ ఫలితాన్ని మనము నిర్ణయించవచ్చు. అయితే నవాంశ సప్తమ భావంలో శని భగవానుడు ఉండడం. 53వది నవాంశ సప్తమాధిపతి శని సంబంధంగా ఉండడము. 54వది నవాంశ లోపల శుక్రుడు శని భగవానుడు యుతి చెంది ఉండడం కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. 55వది నవాంశ లోపల సప్తమాధిపతి 6వ భావంలో ఉండడం కూడా ఆలస్య వివాహంగా పరిగణించవచ్చు. 56వది నవాంశ లోపల సప్తమాధిపతి
అష్టమ భావంలో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహంగా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ 57వది నవాంశ లోపల సప్తమాధిపతి 12వ భావంలో ఉన్నప్పుడు కూడా, వ్యయస్థానం లోపల ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. ఇంకా 58వది రాశి మరియు నవాంశ రెండింటిలోనూ సప్తమాధిపతి పాప ప్రభావంలో ఉండడం కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. 59వది రాశి మరియు నవాంశ రెండింటిలోనూ శుక్రుడు శని ప్రభావాన్ని పొందినప్పుడు కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. 6వది రాశి లోపల మరియు నవాంశ లోపల సప్తమ భావము సప్తమాధిపతి 2 సార్లు రెండింటి లోపల దెబ్బతినడం వల్ల కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. నెక్స్ట్ జైమిని విధానం లోపల మనం చూసినట్టయితే 61వది ఉపపాద లగ్నాధిపతికి ద్వితీయ భావము తీవ్రమైన పాప ప్రభావాన్ని పొందినప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది కలుగుతుంది. 62వది ఉపపాద లగ్నాధిపతి శని యొక్క ప్రభావంలో ఉండడం కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. 63వది ఉపపాద లగ్నంపై శని భగవాన్ యొక్క ప్రభావం ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. 64వది నెక్స్ట్ ఉపపాద లగ్నాధిపతి 2వ స్థానంలో శని భగవానుడు, రాహువు, కేతువు వంటి పాపగ్రహ ప్రభావం ఉండడం కూడా ఆలస్య వివాహానికి దారి తీస్తుంది. 65వది ధారాకారకుడు శని భగవానుడు కావటం మాత్రమే కాదు, అతను బలహీనంగా ఉండి ఉపపాద లగ్నము 7వ భావంతో కూడా సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది మనకు సూచిస్తుంది. నెక్స్ట్ 66వది ధారాకారకుడు 6, 8 లేదా 12వ భావ సంబంధం పొందడం మరియు ఉపపదం కూడా బాధితమవడం కూడా, ఇలాంటి సందర్భం కూడా ఆలస్య వివాహం ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 67వది ప్రత్యేక సంయోగాలు, స్పెషల్ కాంబినేషన్ చూసినప్పుడు 67వది సప్తమాధిపతి మరియు శుక్రుడు ఇద్దరు ఒకేసారి శని భగవానుని ప్రభావంలో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహము అనేటటువంటిది జరుగుతుంది. 68వది సప్తమ భావము సప్తమాధిపతి శుక్రుడు ఈ 3 ఒకేసారి పాపగ్రహ ప్రభావంలో ఉండడం కూడా ఆలస్య వివాహాన్ని సూచిస్తుంది. 69వది సప్తమాధిపతి వక్రగ్రహంతో సంబంధం పొంది శని భగవానుడు కూడా సప్తమ భావాన్ని ప్రభావితం చేయడం అనేటటువంటిది కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. 70వది రాశి, నవాంశ, ఉపపాదం ఈ 3 వివాహ సూచకాలు పాపభావంలో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. నెక్స్ట్ అత్యంత బలమైనటువంటి ఆలస్య వివాహ సూచనలు. నెక్స్ట్ కాంబినేషన్ 1 అయితే 7వ భావము ప్లస్ 7వ అధిపతి ప్లస్ శుక్రుడు ఈ 3 అంశాలపై శని భగవానుని ప్రభావం ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహము జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు కాంబినేషన్ 2లో చూసినప్పుడు కూడా మనకు అయితే రాశిలో సప్తమాధిపతి శని భగవానుని ప్రభావంలో ఉండడం కూడా ప్లస్ నవాంశలో కూడా సప్తమాధిపతి బాధితుడు కావడం కూడా ఆలస్య వివాహానికి కారణంగా మనము సూచించవచ్చు. కాంబినేషన్ 3 నెక్స్ట్
సప్తమాధిపతి ఈ త్రిక స్థానాలలో ఉన్నప్పుడు అంటే 6వ భావము, 8వ భావము, 12వ భావాలలో శని భగవానుని దృష్టి మరియు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది మనము చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాంబినేషన్ 4 లోపల కూడా సప్తమ భావం లోపల శని భగవానుడు ప్లస్ సప్తమాధిపతి త్రిక స్థానాలలో ఉన్నప్పుడు అంటే 6, 8 ఈ 12 భావాలలో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. కాంబినేషన్ 5 లోపల ఉపపాద లగ్నము బాధితమై ఉండడము మరియు దానికి ద్వితీయ భావం కూడా బాధితం అవడం వలన కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది మనము జాతకం లోపల చూడవచ్చు. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఆలస్య వివాహానికి గల కారణాలుగా మనం తెలుసుకుంటున్నాం. వీటన్నింటికి కూడా మనము మళ్ళీ పిఏసిఎన్ అనేటటువంటిది పరిశీలించుకోవాలి. ప్రతి భావానికి అవి పరిశీలించుకున్నప్పుడే పూర్తి రిజల్ట్ అనేటటువంటిది మనకు రాగలుగుతాయి. నెక్స్ట్ సాధారణంగా 8వ ఇంట్లో 7వ అధిపతి, 7th లార్డ్ ఇన్ 8th హౌస్. అయితే సప్తమాధిపతి అష్టమం లోపల ఉన్నప్పుడు వివాహం ఆకస్మిక మార్పులను తెస్తుంది. రహస్యాలు, సంబంధంలో దాచిన సమస్యలు, ధీమా, పరిశోధన, వైద్యం, క్షుద్ర విద్య, శస్త్రచికిత్స, వారసత్వానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి, బలమైన లైంగిక ఐష్కాంతత్వము, వివాహము ఆలస్యము, విడిపోవడము లేదా పునర్జన్మకు అవకాశము, ఇంకా అత్తమామలు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇవి ప్రయోజనకరంగా ఉంటే జీవిత భాగస్వామి ద్వారా లాభాలు కలుగుతాయి. నెక్స్ట్ దుర్మార్గంగా ఉంటే అంటే బాధపడితే కుంభకోణాలు, అపనమ్మకం, విడాకుల వరకు దారితీస్తుంది. ఈ మేషలగ్నం అధిపతి శుక్రుడు, సప్తమాధిపతి శుక్రుడు అష్టమం లోపల వృశ్చికం లోపల ఉన్నప్పుడు ఉద్వేగభరితమైన కానీ రహస్య జీవిత భాగస్వామి, వివాహం భావోద్వేగ గందరగోళాన్ని తెస్తుంది. బలమైన లైంగిక జీవితం, గుప్త వ్యవహారాల ప్రభావం, జీవిత భాగస్వామి కుటుంబం ద్వారా లాభాలు సాధ్యమే. నెక్స్ట్ ఏరీస్ మేషలగ్నము, సప్తమాధిపతి శుక్రుడు అష్టమం లోపల వృశ్చికము, ఉద్వేగభరితమైన కానీ రహస్య జీవిత భాగస్వామి, వివాహం భావోద్వేగ గందరగోళాన్ని తెస్తుంది. బలమైన లైంగిక జీవితము, గుప్త వ్యవహారాల ప్రమాదము, జీవిత భాగస్వామి కుటుంబం ద్వారా లాభాలు సాధ్యమే. నెక్స్ట్ తారస్ వృషభ లగ్నం, సప్తమాధిపతి కుజుడు అష్టమం లోపల ధనుసు లోపల ఉన్నప్పుడు దూకుడు లేదా ఆధిపత్య జీవిత భాగస్వామి, తరచుగా వివాదాలు, జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు, వివాహం లోపల ఆకస్మిక ఒడిదుడుకులు, కుజుడు బాధపడితే విడిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జెమిని. నెక్స్ట్ ఈ మిథున లగ్నము, సప్తమాధిపతి బృహస్పతి, అష్టమ స్థానము మకరము. ఇది బలహీనపడితే ఆలస్యము లేదా సమస్యాత్మక వివాహము,
జీవిత భాగస్వామి నిరాశావాదము లేదా భారం కలిగి ఉండవచ్చు. ఇంకా జీవిత భాగస్వామి ఆనందాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. పరిపక్వత కోసం బలమైన అవసరం. నెక్స్ట్, నీచభంగం ఉంటే వివాహం తర్వాత సంపద. కేన్సర్, కర్కాటక లగ్నము, సప్తమాధిపతి శని భగవానుడు, అష్టమ భావము కుంభరాశి, సుంతరాశి కాబట్టి చాలా కర్మ వివాహము. జీవిత భాగస్వామి తీవ్రమైన పెద్ద క్రమశిక్షణ కలిగిన వివాహం సంక్షోభాలను తట్టుకుంటుంది. సహనం ఉంటే బంధం యొక్క దీర్ఘాయు ఉంటుంది. వారసత్వము లేదా జీవిత భాగస్వామి ద్వారా లాభాలు ఉంటాయి. సింహలగ్నం, లియో. నెక్స్ట్, సప్తమాధిపతి శని భగవానుడు, అష్టమం మీనరాశి, వివాహంలో భావోద్వేగ దూరము. జీవిత భాగస్వామి ఆధ్యాత్మికం కోసం రిజర్వుడు. వివాహం విషయంలో ఆలస్యం లేదా భయం వివాహ జీవితంలో లోతుగా మారుస్తుంది. ఇంకా భావోద్వేగ పరిపక్వత అవసరం. నెక్స్ట్, వర్గో, కన్యా లగ్నం, సప్తమాధిపతి బృహస్పతి, అష్టమాధిపతి మేషమైతుంది, అష్టమ స్థానము. జీవిత భాగస్వామి ఆధిపత్యము, ఉద్వేగభరితము, ఆకస్మిక వివాహ సంఘటనలు, అహం కారణంగా వాదనలు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్, లిబ్రా, తులా లగ్నము, సప్తమాధిపతి కుజుడు, అష్టమ స్థానము వృషభ రాశి. తీవ్రమైన లైంగిక ఆకర్షణ ఉంటుంది. వివాహం తర్వాత ఆర్థికంగా ఒడిదుడుకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. స్వాధీనం సమస్యలకు కారణమవుతుంది. బలమైన శారీరక సంబంధం కానీ భావోద్వేగ ఒత్తిడి కానీ ఉంటుంది. వివాహం సంపద స్థితిని మారుస్తుంది. నెక్స్ట్, వృశ్చిక లగ్నము, స్కార్పియో, సప్తమాధిపతి శుక్రుడు, అష్టమం మిథునం. రహస్య ప్రేమ వ్యవహారాలకు అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి తెలివైనవాడు, మంచి సంభాషణకర్త. సంబంధంలో ద్వంద్వ స్వభావం ఉండే అవకాశాలు ఉంటున్నాయి. బాధపడితే ఆకస్మిక అపనిందలు జరిగే అవకాశాలు ఉంటాయి. పరిశోధన ఆధారిత జీవిత భాగస్వామికి మంచిది. నెక్స్ట్, సాజిటేరియస్, ధనుసు లగ్నము, సప్తమాధిపతి బుధుడు, అష్టమ రాశి కర్కాటకము. వివాహంలో భావోద్వేగ అస్థిరత. జీవిత భాగస్వామి సున్నితమైన వాడు, మూడి. సమాచార లోపం సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇంకా వివాహం తర్వాత కూడా ఆకస్మికంగా మార్పులు సంభవించే అవకాశం ఉంటాయి. వివాహం భావోద్వేగ మేధస్సును కోరుతుంది. నెక్స్ట్, మకర లగ్నము, కాప్రికాన్, సప్తమాధిపతి చంద్రుడు, అష్టమాధిపతి సింహము. భావోద్వేగ అల్లకల్లోలము. జీవిత భాగస్వామి ఆధిపత్యము లేదా గర్వము. ఆకస్మిక విరామాలు లేదా భావోద్వేగ సాకులు. మానసిక శాంతి కోసం జాగ్రత్తలు అవసరము. వివాహం స్వీయ గుర్తింపును మారుస్తుంది. నెక్స్ట్, కుంభలగ్నము, ఎక్వేరియస్,
సప్తమ రాశి సూర్యుడు, అష్టమాధిపతి కన్య, జీవిత భాగస్వామితో అహం, ఘర్షణలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహం లోపల సేవ లేదా ఆరోగ్యం ఉంటుంది, సమస్యలు కూడా ఉంటాయి. జీవిత భాగస్వామి విశ్లేషణాత్మక, విమర్శనాత్మకంగా ఉంటాడు. వినయం ద్వారా పరివర్తన, అధికార పోరాటాలు సాధారణంగా ఉంటాయి. నెక్స్ట్ మీనరాశి, మీనలగ్నం, సప్తమ రాశి బుధుడు, అష్టమం తుల. చర్చల ఆధారంగా సంబంధం ఉంటుంది. జీవిత భాగస్వామి దౌత్యపరమైనటువంటి రహస్యమైనంగా ఉండే అవకాశాలు ఉంటాయి. దాచిన ఆర్థిక విషయాలు ఉంటాయి. బుధుడు బలంగా ఉంటే జీవిత భాగస్వామి ద్వారా లాభాలు ఉంటాయి. సమతుల్యం ఇక్కడ కీలకంగా మనము పరిగణించాలి. నెక్స్ట్, హౌ టు జడ్జ్ డిలే మ్యారేజ్. అయితే వివాహము ఆలస్యం అవుతుందా అని జాతకంలో చూడాల్సినటువంటి ముఖ్య విషయాలు మనం పరిశీలిస్తే, అయితే జాతకంలో ఒక్క కారణం చూసి వివాహం ఆలస్యం అవుతుంది అని మనము నిర్ణయించలేము, నిర్ణయించకూడదు కూడా. మొత్తం జాతకాన్ని కలిపి పరిశీలించాలి. ఫస్ట్ 7వ ఇల్లు, 7th హౌస్. 7వ ఇల్లు ప్రధానంగా వివాహం, జీవిత భాగస్వామి మరియు వైవాహిక సంబంధాలను సూచిస్తుంది. ఈ సప్తమ స్థానము బలంగా ఉంటే దాని బలము, దానిపై ఉన్న గ్రహాల ప్రభావాలు ఇవన్నీ చూడాలి. సెకండ్, సప్తమ భావాధిపతి 7th లార్డ్, 7వ ఇంటికి 7వ అధిపతి అయినటువంటి గ్రహం ఎక్కడ ఉంది, ఎంత బలంగా ఉంది, దానికి ఎలాంటి గ్రహాల ప్రభావం ఉంది అనేది మనము ముఖ్యంగా పరిశీలించాలి. ఇది వివాహం ఎలా జరుగుతుందో తెలుసుకోవడం లోపల సప్తమాధిపతి ఇంటి అధిపతి, సప్తమ ఇంటికి అధిపతి అయినటువంటి గ్రహం ఎక్కడ ఉంది, ఎంత బలంగా ఉంది అనేటటువంటిది, ఎలాంటి గ్రహాల ప్రభావం ఉంది అనేది పరిశీలించాలి. ఇది వివాహంలో ఎలా జరుగుతున్నటువంటిది తెలుసుకోవడం లోపల ముఖ్య పాత్ర పోషిస్తుంది. శుక్రుడు, వీనస్. శుక్రుడు ప్రేమ సంబంధాలు, ఆకర్షణ మరియు దాంపత్యము, దాంపత్య జీవితానికి ముఖ్యమైనటువంటి గ్రహము. శుక్రుడి స్థానం మరియు బలం కూడా తప్పకుండా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 4th, శని భగవానుడు, రాహు కేతువుల యొక్క ప్రభావము. శని భగవాన్ యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటే వివాహం లోపల ఆలస్యము, బాధ్యతలు లేదా పరిపక్వత రావడానికి ఎక్కువ సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. రాహు కేతువుల యొక్క ప్రభావం ఉంటే అనిశ్చితి, ఊహించని పరిస్థితులు లేదా సంబంధాల్లో గందరగోళం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. 5th, 6వ మరియు 8వ మరియు 12వ ఇళ్లను మనము పరిశీలించాలి. ఈ ఇళ్ల లోపల సప్తమాధిపతి వివాహానికి సంబంధించినటువంటి గ్రహాల సంబంధం ఉంటే కూడా వివాహ విషయం లోపల కొన్ని అడ్డంకులు లేదా ఆలస్య వివాహాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 6వది నవాంశ, D9. ఈ వివాహ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి నవాంశ చార్ట్ మనము పూర్తిగా పరిశీలించాలి. ఇందులోపల సప్తమ స్థానము, సప్తమాధిపతి మరియు శుక్రుని యొక్క స్థితి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ జైమిని సూచనలు చూసినట్టయితే జైమిని పద్ధతి లోపల ప్రత్యేక సూచనలు కూడా మనము పరిశీలిస్తే వివాహానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు. 8 దశలు మరియు గోచారము. వివాహం ఎప్పుడు జరిగే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ప్రస్తుతము దశలు మరియు గ్రహాల గోచారాలను పరిశీలిస్తాము. ముఖ్యంగా సప్తమ భావము, సప్తమాధిపతి మరియు
శుక్రుడికి సంబంధించినటువంటి దశలు, గోచారాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఒక్క గ్రహము లేదా ఒక్క కాంబినేషన్ ఆధారంగా వివాహం ఆలస్యం అవుతుందని చెప్పడానికి వీలు లేదు. 7th హౌస్, 7th లార్డ్ ప్లస్ శుక్రుడు ప్లస్ నవాంశ మరియు శని భగవానుడు, రాహు కేతువుల యొక్క ప్రభావం ప్లస్ మరియు గోచారం లోపల దశలు ఇవన్నీ కలిసి పరిశీలించిన తర్వాతనే మనము ఒక నిర్ణయానికి రావాలి. అంటే జాతకాన్ని మొత్తం చూసి మాత్రమే వివాహ సమయము మరియు ఆలస్యానికి కారణాలు అప్పుడు మనము అంచనా వేయాలి. నెక్స్ట్ ముఖ్యాంశంగా మనము సులువైనదిగా తెలుసుకుంటే వివాహము ఆలస్యం కావడం అనేటటువంటిది సాధారణంగా ఒకే కారణం వల్ల కాదు, చాలా అంశాలు కలిపి ప్రభావం చూపుతాయని మనము తెలుసుకుంటున్నాము. నెంబర్ 1, శని భగవాన్ యొక్క గ్రహము బలమైన ప్రభావం. వివాహం ఆలస్యం కావచ్చు, వ్యక్తిలో బాధ్యత పరిపక్వత పెరిగిన తర్వాత వివాహం జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 2వది 7వ ఇల్లు లేదా 7వ ఇంటి అధిపతి సమస్యలు, సంబంధాలు లేదా వివాహంలో అడ్డంకులు రావచ్చు. సరైన జోడిని కనుగోవడానికి సమయం పట్టే అవకాశాలు ఉంటాయి. 3, బలహీనమైనటువంటి శుక్రుడు, వీక్ వీనస్, ప్రేమ సంబంధాలు, దాంపత్య విషయాలలో ఇబ్బందులు ఉండవచ్చు, భావోద్వేగాల విషయంలో స్పష్టత తక్కువగా ఉండవచ్చు. 4th, 6వ, 8వ, 12వ ఇళ్ల సంబంధము వివాహానికి కొన్ని అడ్డంకులు లేదా ఆలస్యాలు రావచ్చు. జీవితంలో మార్పులు, సమస్యలు లేదా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటున్నాయి. 5th, రాహు కేతు యొక్క ప్రభావము, అసాధారణ లేదా ఊహించని పరిస్థితులు రావచ్చు. సంబంధాల విషయంలో గందరగోళము, అనిశ్చితి ఉండే అవకాశాలు ఉన్నాయి. 6, నవాంశ చక్రాన్ని మనము పరిశీలించినట్టయితే వివాహానికి సంబంధించినటువంటి ఫలితాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది వివాహ ఫలితాలను ధృవీకరిస్తుంది. జైమిని సూచనలు మనం చూసినట్టయితే జాతక విశ్లేషణకు మరో కోణాన్ని ఇస్తాయి. ఇవి వివాహ సమయము మరియు పరిస్థితులను మరింత లోతుగా మనము తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్య సందేశం ఏంటంటే ప్రతి జాతకము ఒక కథ అనేటువంటి తెలుస్తుంది మనకు. ఒక్క అంశం చూసి మనం నిర్ణయం తీసుకోకుండా మొత్తం జాతకాన్ని పరిశీలించిన తర్వాతనే వివాహం గురించి మనము సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్క చాటు మనకు ఒక్కొక్క అనుభవాన్ని మనకు తెప్పిస్తూ ఉంటుంది, కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ జాతకాన్ని మొత్తం చూసి వివాహాన్ని అర్థం చేసుకోవాలి. 7వ ఇల్లు అంటే వివాహం, జీవిత భాగస్వామి, పార్ట్నర్షిప్ కాబట్టి ముందుగా 7వ ఇంటి పరిస్థితిని చూడాలి. సప్తమాధిపతిని 7th లార్డ్, 7వ ఇంటి అధిపతి అయినటువంటి గ్రహం ఎక్కడ ఉంది, దాని పరిస్థితి ఎలా ఉందనేది పరిశీలించాలి. వివాహ జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. శుక్రుడు వీనస్, శుక్రుడు ప్రేమ సంబంధాలు మరియు దాంపత్య జీవితంలో హార్మోనిని సూచిస్తాడు కాబట్టి శుక్రుని బలం కూడా ముఖ్యమే. 4th, శని భగవానుడు, శని యొక్క ప్రభావం ఉంటే వివాహం ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందొచ్చించాడు కొద్దిగా ఎందుకు వెళ్ళాలి. శని ప్రభావం ఉంటే ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం ఆలస్యం మాత్రమే కాదు, బాధ్యత పరిపక్వత వచ్చిన తర్వాత వివాహం జరిగే అవకాశాన్ని సూచిస్తుంది. నవాంశ లోపల D9 లోపల నవాంశ చార్ట్ను వివాహ విషయంలో ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జైమిని పద్ధతి లోపల ఇండికేటర్స్ ద్వారా వివాహం ఎలా మేనిఫెస్ట్ అవుతుందో, ఎలాంటి పరిస్థితుల్లో జరగవచ్చు అనేటటువంటి మరొక కోణంలో మనం పరిశీలిస్తాము. ముఖ్యమైన విషయము, ఒక్క కాంబినేషన్ చూసి మనము ఎప్పుడైనా ఫైనల్ నిర్ణయానికి తీసుకోరాదు. సప్తమాధిపతి, సప్తమము, శుక్రుడు,
శని భగవానుడు, నవాంశ, జైమిని ఇండికేటర్స్ ఇవన్నీ కలిపి చూసినప్పుడు పూర్తిగా మనకు అవగతమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్క కారణం చూసి వివాహం ఆలస్యం అవుతుందని మనము చెప్పడానికి వీలు లేదు. అయితే మనకు కనిపించినటువంటి కాంబినేషన్స్ వెంటనే వివాహం ఆలస్యం అవుతుందని మనం చెప్పకూడదు. మొత్తం జాతకాన్ని కలిపి పరిశీలించాలి. ఒకటి గ్రహాల బలం చూసుకోవాలి. ఏ గ్రహం ప్రభావం చూపుతుంది, ఆ గ్రహం బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా అనేది చూడాలి. 2 శుభగ్రహాల ప్రభావం, మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాల దృష్టి లేదా ప్రభావం ఉందా అనేది చూడాలి. మంచి ప్రభావం ఉంటే కొన్ని సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకా 3వది యోగాలు, సమస్యలు తగ్గించే పరిస్థితులు. జాతకంలో వివాహానికి సంబంధించిన ప్రత్యేక యోగాలు ఉన్నాయి. అలాగే ఆలస్య వివాహాన్ని లేదా సమస్యను తగ్గించే కాంబినేషన్స్ కూడా అనేవి మనం చూడాలి. 4 రాశి ప్లస్ నవాంశ. రాశి చార్ట్లో D9 చార్ట్లో కూడా మనము చూడాలి. ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు వివాహానికి సంబంధించినటువంటి పిక్చర్స్ మనకు పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది. 5వది దశలు, గోచారం. ప్రస్తుతము ఏ గ్రహ దశ నడుస్తోంది, ఆ సమయంలో గ్రహాల గోచారం ఎలా ఉంది అనేది పరిశీలించాలి. దీని ద్వారా వివాహం జరిగే సమయం గురించి మనము ఒక అంచనాకు రావచ్చు. చివరిగా నిర్ణయం ఏంటంటే, చివరిగా సప్తమాధిపతి శుక్రుడు, శని భగవానుడు, నవాంశ యోగాలు, దశలు మరియు గోచారాలు అన్నింటినీ కలిపిన తర్వాతనే వివాహం ఆలస్యం అవుతుందా లేదా అని మనము నిర్ణయించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక్క కాంబినేషన్ ఫైనల్ రిజల్ట్ కాదు, మొత్తం జాతకాన్ని పరిశీలించినప్పుడే అసలు విషయం అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మన దగ్గరికి చాలా మంది వచ్చినప్పుడు అడిగేటటువంటి ప్రశ్న, వివాహం ఎప్పుడవుతుంది అనేటటువంటి ప్రశ్న మనకు జరుగుతుంది. మనం చూసినప్పుడు అమ్మాయి చార్ట్ తీసుకొని వస్తారు, అబ్బాయి చార్ట్ తీసుకొని వస్తారు. అయితే ఫస్ట్ మనము మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా అన్న దానికి మొదట లగ్నాత్ 7th హౌస్ చూడాలి, మరియు 7th లార్డ్ను కూడా చూడాలి. రెండవది చంద్రాత్ 7th హౌస్ను చూడాలి, 7th లార్డ్ను కూడా మనము పరిశీలించాలి. మూడవది సూర్యాత్ 7th హౌస్ను చూడాలి, మరియు 7th లార్డ్ను కూడా మనము చూడాలి. ఇంకా వివాహ కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడి నుంచి 4th హౌస్ చూడాలి. ఈ 4 లోపల ఎక్కడైనా ఒక చోట బలంగా ఉంటే వివాహం అవుతుంది. వీరు గనక శుభస్థానాల్లో ఉన్న, శుభులతో చూడబడుతున్న, మిత్రక్షేత్రంలో ఉన్న వివాహ యోగ్యత ఉన్నది అని మనము చెప్పవచ్చు. అయితే D1 లోపల ప్రామిస్ దొరికింది అనుకోండి, మనకప్పుడు వివాహానికి ఏ వర్క్ చార్ట్ చూద్దాం, మనము నవాంశ చూస్తాం. మనం నవాంశ లోపల కూడా D1 లోపల చూసినట్టే ఈ 4 స్థానాలు కూడా మనం చూడాలి. లగ్నాత్ చూడాలి, నవాంశ లోపల చంద్రాత్ చూడాలి, నవాంశ లోపల సూర్యాత్ చూడాలి, నవాంశ లోపల శుక్రాత్ చూడాలి. ఇలా మొత్తం చూసినప్పుడు మనకు 8 కాంబినేషన్స్ వస్తాయి. ఇవన్నీ చూసినప్పుడే మనకు వివాహం అనేటటువంటిది సమయం ఎప్పుడైతుంది అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే జాతక చక్రం ఇప్పుడు ఒకటి మనము చూసినప్పుడు పురుష జాతకం ఇది. ఈ డేట్ ఆఫ్ బర్త్ 18/7/1990. పుట్టినటువంటి సమయము 1:40 PM. ఇది పుట్టిన స్థలము జగిత్యాల. అయితే ఈ చార్ట్ లోపల మనం చూసినప్పుడు ఆలస్య వివాహం ఎందుకు అయింది, ఇప్పటి వరకు ఈ చార్ట్ లోపల ఈ జాతకుడికి వివాహం కాలేదు. ఇది వృషభ లగ్నము, సప్తమం వృశ్చిక రాశి, సప్తమాధిపతి కుజుడు మేషం లోపల వ్యయ స్థానం లోపల ఉన్నాడు. సప్తమ స్థానంపై కుజుని యొక్క వీక్షణ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇందు లోపల ఎలాంటి శుభగ్రహాల వీక్షణలు అనేటటువంటి మనకు కనిపిస్తలేవు. ఇంకొకటి ఇందులో చూసినప్పుడు
ప్రస్తుతం రాహు మహాదశ నడుస్తుంది. 9లో రాహు భగవాన్ ఉన్నాడు కాబట్టి దీన్ని మనం కొద్దిగా పితృదోషంగా మనము పరిగణిస్తాము. ఇక D9 పరిశీలిస్తే నవంశ లోపల మకర లగ్నము, సప్తమం కర్కాటక రాశి, సప్తమాధిపతి చంద్రుడు లగ్నంలోనే ఉన్నాడు. సప్తమ స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి రవి భగవాన్ ఉన్నాడు. సప్తమాధిపతి చంద్రునిపై కుజుని వీక్షణ ఉన్నది. సప్తమ స్థానంపై ఎలాంటి శుభగ్రహాల వీక్షణ లేదు కాబట్టి ఈ చార్ట్ లోపల ఈ జాతకుడికి ఇప్పటి వరకు వివాహం కాలేదు. నెక్స్ట్ రెండవ చార్టు. ఈ రెండవ చార్ట్ చూసినప్పుడు మనకు ఈ పుట్టినటువంటి డేటు 17 అక్టోబర్ నెల 1991, 17/10/1991, 6:10 PM, ప్లేస్ ఆఫ్ బర్త్ జగిత్యాల. ఇది మేషలగ్నము, సప్తమ స్థానము తులారాశి. తులారాశి అధిపతి శుక్రుడు పంచమం లోపల సింహరాశి లోపల ఉన్నాడంటేనే బలం కోల్పోయి ఉన్నాడు. సప్తమ స్థానం లోపల షష్టాధిపతి అయినటువంటి బుధుడు మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు స్థితి చెంది ఉన్నారు. సప్తమాధిపతి శుక్రుడు గురునితో స్థితి చెంది ఉన్నారు. కానీ గురుడు కూడా సింహరాశి లోపల ఉన్నందున బలాన్ని కోల్పోయినట్టే మనం భావించవచ్చు. ఈ శుక్రునిపై ఎలాంటి శుభగ్రహాల యొక్క వీక్షణలు అయితే కనిపిస్తలేవు. సప్తమం లోపల బుధ కుజులపై శని భగవానుని వీక్షణ ఉన్నందున ఇంకా పితృదోషం కూడా ఉన్నందున ఆలస్య వివాహం అనేది కనిపిస్తుంది. నవాంశాన్ని పరిశీలిస్తే వృషభ లగ్నము, సప్తమం వృశ్చిక రాశి, అధిపతి కుజుడు బుధునితో యుతి చెంది అష్టమం లోపల ధనుసు రాశి లోపల ఉన్నాడు. సప్తమ స్థానము పాపకర్తరిలో పడ్డది కాబట్టి సప్తమాధిపతి కుజునిపై శని భగవాన్ వీక్షణ ఉన్నది కాబట్టి ఈ చార్ట్ లోపల కూడా మనకు ఆలస్య వివాహం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ చార్ట్ మనం చూసినట్టయితే ఈ డేటు ఇది నెక్స్ట్ చార్ట్ అది 30 మార్చు 1995, 30/3/1995. పుట్టిన సమయము 8:15 PM. పుట్టిన స్థలము వేములవాడ. ఇది తులా లగ్నము. లగ్నంలో రాహువు, సప్తమం లోపల కేతువు, సప్తమాధిపతి కుజుడు నీచ స్థానమైనటువంటి కర్కాటక రాశి లోపల ఉన్నాడు. ఈ సప్తమాధిపతి కుజునిపై శని భగవాను యొక్క వీక్షణ ఉన్నది. ప్రస్తుతము కేతు మహాదశ లోపల శని భగవాని అంతర్దశ లోపల శని విదశ నడుస్తోంది. సప్తమాధిపతి కుజుడు బుధుని నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రం లోపల ఉన్నాడు. నవాంశ లోపల పరిశీలిస్తే నవాంశలో మకర లగ్నము, సప్తమ స్థానం కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి లోపల 6, 9 రాశులు మిథునం, కన్యల అధిపతి అయినటువంటి బుధులు ఉన్నారు. సప్తమాధిపతి చంద్రుడు క్షీణచంద్రుడు, అమావాస్య చంద్రుడు కాబట్టి ఉత్తరాభద్ర నక్షత్రం శని భగవాని నక్షత్రంలో ఉండి తులారాశిలో దశమం లోపల ఉన్నారు. శని భగవాని వీక్షణ సప్తమ స్థానంలోని బుధునిపై ఉన్నది. సప్తమాధిపతి చంద్రునిపై ఎలాంటి శుభగ్రహాల వీక్షణ లేవు కాబట్టి ఈ చాటు కూడా ఆలస్య వివాహంగా మనము పరిగణించవచ్చు. నెక్స్ట్ చార్ట్ ఇంకొకటి మనం పరిశీలించినట్టయితే ఇది పుట్టిన తేదీ నెక్స్ట్ 25వ తారీఖు. నెక్స్ట్ చార్ట్ 25వ తారీఖు 6వ నెల 1992. పుట్టినటువంటి సమయము 11 PM. పుట్టిన స్థలము జగిత్యాల. అయితే ఇది కుంభలగ్నము. లగ్నాధిపతి శని భగవానుడు వక్రించి వ్యయ స్థానం లోపల మకర రాశి లోపల ఉన్నాడు. సప్తమ స్థానము సింహరాశి. సింహరాశి అధిపతి అయినటువంటి రవి భగవానుడు మిథునంలో ఆరుద్ర నక్షత్రం లోపల రాహు నక్షత్రం లోపల ఉన్నాడు కాబట్టి
సప్తమ స్థానం లోపల 2, 11 స్థానాల అధిపతి అయినటువంటి గురు భగవాన్ ఉన్నాడు. సప్తమ స్థానంపై ఎలాంటి శుభగ్రహాల వీక్షణలు మనకి ఇక్కడ కనిపిస్తలేవు. సప్తమాధిపతి రవి భగవాన్పై రాహు యొక్క బలమైన వీక్షణ ఉంది. ఇంకోటి మనము నవాంశ నుండి పరిశీలిస్తే మీనలగ్నము, సప్తమము కన్యా రాశి, అధిపతి బుధుడు షష్ఠ స్థానంలో సింహరాశిలో బలం కోల్పోయి ఉన్నాడు. మరియు కుజుడు వక్రశని భగవానుడితో ఉన్నాడు. సప్తమ స్థానంపై కానీ సప్తమాధిపతిపై కానీ బుధునిపై కానీ ఎలాంటి శుభగ్రహాల వీక్షణ లేవు. సింహరాశిలో ఉన్నటువంటి గురువు బలం కోల్పోయి ఉన్నాడు కాబట్టి ఆలస్య వివాహం అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక చార్ట్ చూస్తే మనము ఇది ఫిమేల్, ఈ డేటు 27/4/1990, పుట్టిన సమయము పగలు 1:10 1:10, పుట్టిన స్థలము వేములవాడ. ఇది కర్కాటక లగ్నము. లగ్నం లోపల కేతువు, సప్తమ స్థానము మకర రాశి. ఈ మకర రాశి లోపల శని భగవానుడు ఉన్నాడు మరియు రాహువు కూడా ఉన్నాడు. శని భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రమైనటువంటి రవి నక్షత్రంలో ఉన్నాడు. అష్టమం లోపల కుజుడు. సప్తమ స్థానంపై కానీ సప్తమాధిపతిగా కానీ ఎలాంటి శుభగ్రహాల వీక్షణలు మనకు కనిపిస్తలేవు. నవాంశ చార్ట్ మనం పరిశీలించినట్టయితే అయితే మీనలగ్నము, సప్తమం కన్యా రాశి, అధిపతి బుధుడు వక్రించి అష్టమంలో ఉన్నాడు. సప్తమాధిపతి బుధునిపై కానీ శని భగవాన్ని వీక్షణ ఉంది. అయితే నీచలో ఉన్నటువంటి గురుడు సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్న బలం కోల్పోయినాడు కాబట్టి ప్రస్తుతం షష్టాధిపతి అయినటువంటి గురు మహాదశ లోపల కుజ రాహు అంతర్దశ జరుగుతున్నాయి కాబట్టి ఈ జాతకునికి ఇప్పటి వరకు వివాహం కాలేదు. ఇంకొక చార్ట్ పరిశీలిస్తే నెక్స్ట్ చార్టు ఇది మేల్. నెక్స్ట్ చార్టు పుట్టినటువంటి తేదీ 24వ తారీఖు 3వ తేదీ 24వ తారీఖు 3వ నెల 1994, 24 మార్చ్ 1994, 1:05 PM పగలు. పుట్టినటువంటి స్థలము ఆర్మూర్. అయితే ఇది ధనుసు లగ్నము, సప్తమము మిథునము, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయం లోపల కుంభరాశిలో శని కుజ భగవానులతోటి యుతి చెంది ఉన్నాడు. అయితే చంద్రలగ్నం నుండి చూస్తే చంద్రుడు కర్కాటకంలోనే ఉన్నాడు కానీ సప్తమ స్థానం మకర రాశి. మకర రాశి అధిపతి శని భగవానుడు. తృతీయ పంచమాధిపతులైనటువంటి బుధ కుజ భగవానులతోటి సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమం లోపల కుంభరాశిలో ఉన్నాడు. నవాంశాన్ని మనం పరిశీలిస్తే నవాంశ లోపల కర్కాటక లగ్నము, లగ్నంలో రాహువు, సప్తమం లోపల సప్తమం మకర రాశి అయింది. సప్తమాధిపతి శని భగవానుడు తృతీయాధిపతి అయినటువంటి బుధునితో మరియు కేతువుతో యుతి చెంది సప్తములో ఉన్నాడు. శని భగవానుపై లగ్నంలోని రాహు వీక్షణ కలది. ఇది కూడా ఈ విధంగా ఆలస్య వివాహానికి కారణాలుగా మనము చెప్తున్నాము. అయితే ఇంకా మనం పరిశీలించినట్టయితే ఇంకా వివాహ జీవితము 8వ ఇల్లు 7వ ఇల్లు నుండి 2వ స్థానము. ఇది జీవిత భాగస్వామి కుటుంబం. అయితే జీవిత భాగస్వామి యొక్క దీర్ఘాయువు, అత్తమామల సంపద, అత్తమామల నుండి మద్దతు, సమస్యలు, రహస్య వైవిక సమస్యలు, లైంగిక శక్తి, వ్యక్తిగత జీవితము, గుప్త వ్యవహారాలు, ఈ రహస్యాల కారణంగా విడిపోవడము, రాహుకేతు ప్రభావాలు, వివాహం తర్వాత కూడా బలమైనటువంటి స్థానము పురోగతి, వివాహం తర్వాత బలమైన స్థానము పోరాటాలు ఈ చూపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇప్పటి వరకైతే మనము 6 చార్ట్లు పరిశీలించాము. మనము ఏదైనా కానీ నవాంశ చక్రాన్ని D9 మనము పరిశీలిస్తే వివాహ విశ్లేషణ లోపల నవాంశకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వివాహానంతర జీవితము, అంతర్గత వ్యక్తిత్వము, దాంపత్య స్థిరత్వము,
ధార్మిక పురోగతి, రాశి చక్రము మరియు నవాంశాన్ని కలిపి పరిశీలించినప్పుడు మరింత సమగ్రంగా మనకు తెలుస్తుంది. ఉపపాద లగ్నం చూసినట్టయితే జైమిని జ్యోతిష్యం లోపల ఉపపాద లగ్నము వివాహ పరిశీలన లోపల ముఖ్యమైనటువంటి అంశము. అయితే జీవిత భాగస్వామి స్వభావము, కుటుంబ నేపథ్యము, దాంపత్య నాణ్యత, వైవాహిక సంబంధాల స్వరూపము, దారాకారకుడు జైమిని పద్ధతి లోపల దారాకారకుడు అంటే తక్కువ డిగ్రీలు కలిగినటువంటి గ్రహాన్ని దారాకారకుడు మనం పరిశీలిస్తాము. అయితే భాగస్వామి యొక్క లక్షణాలు, దాంపత్య ధోరణి, సంబంధ బలము, దీని నుంచి మనము విశ్లేషణ చేయవచ్చు. దశ మరియు గోచారము, వివాహ విషయం లోపల వింశోత్తరి దశ, అంతర్దశ, గోచారము, గురు గోచారము, శని భగవానుని గోచారము, పరస్పర సంబంధాన్ని మనం ఇవన్నీ పరిశీలించాలి. ఏ ఒక్క దశ లేదా ఒక గోచారం ఆధారంగా నిర్ణయం చేయడం అనేటువంటిది సరి అయిన పద్ధతి కాదు. అయితే ఇంకా సాంప్రదాయంగా మనము పరిశీలిస్తే అష్టకూట మేళనము, దినకూటమి, గణము, యోని, రాశి, గ్రహమైత్రి, నాడి. అయితే ఆధునిక జ్యోతిష్ల విశ్లేషణతో పాటు సప్తమ భావము, నవాంశ దశలు, మానసిక అనుకూలతలు కూడా మనం ఇవన్నీ పరిశీలించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే హిందూ వివాహ వ్యవస్థ లోపల మనము సమగ్రంగా పరిశీలిస్తే వివాహం అనేటటువంటిది హిందూ వివాహ వ్యవస్థ లోపల భారతీయ సంస్కృతి లోపల అత్యంత ప్రాచీనమైన, శాస్త్రీయమైన, ఆధ్యాత్మికమైన సామాజిక వ్యవస్థల లోపల ఇది ఒకటి. అయితే వేదాలు, ఉపనిషత్తులు, గుహ్య సూత్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు మరియు జ్యోతిష్ శాస్త్రం వంటి ప్రామాణిక గ్రంథాలను సమన్వయంతో ఈ వ్యవస్థ వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. హిందూ దృష్టి లోపల వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సామాజిక ఒప్పందం కాదు. ఇది ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి గృహశాస్త్రములోనికి ప్రవేశించేటటువంటి పవిత్ర సంస్కారము. అయితే ఋగ్వేదంలోని వివాహ సూక్తము, యజుర్వేదంలోని పాణిగ్రహణ మంత్రాలు, అధర్వణ వేదంలోని దాంపత్య శాంతి మంత్రాలు, గుహ్య సూత్రాలలో పేర్కొన్నటువంటి వివాహ క్రమము, ధర్మశాస్త్రాల లోపల వివరించిన అష్ట వివాహాలు, మనుస్మృతి మరియు వైద్యవల్క లోపల స్మృతి లోపల గృహస్థ ధర్మాలు, ఇవన్నీ కలిసి హిందూ వివాహ వ్యవస్థకు సమగ్ర రూపాన్ని మనకు అందిస్తున్నాయి. ఈ గ్రంథాల ద్వారా మనం అధ్యయనం చేసినప్పుడు వివాహం వ్యక్తిగత ఆనందం కోసం మాత్రమే కాకుండా కుటుంబ స్థిరత్వము, సంతానము, సంస్కారము, వంశ పరంపర, సామాజిక సమతుల్యత మరియు ధార్మిక జీవనానికి పునాదిగా రూపొందించబడినది మనకు స్పష్టమవుతుంది. ఈ పరిశోధన లోపల హిందూ వివాహానికి సంబంధించినటువంటి వైదిక తత్వము, గుహ్య సూత్రాలు, ఆచరణ, ధర్మశాస్త్రాల నియమాలు, అష్ట వివాహాలు, చారిత్రకం, పరిమాణం, వివాహ సంస్కారాలు, అంతరార్థం, కన్యాదానం, పాణిగ్రహణం, సప్తపది వంటి ప్రధాన సంస్కారాల శాస్త్రీయ విశ్లేషణ, జ్యోతిష శాస్త్రంలోని వివాహ పరిశీలన, సప్తమ భావము, నవాంశ, ఉపపాద లగ్నము, దారకారకుడు వంటి అంశాలను మనము సమగ్రంగా పరిశీలించాలి. దీనివల్ల హిందూ వివాహ వ్యవస్థ ఒకే కోణంలో కాకుండా ధార్మిక, సామాజిక, తాత్విక, జ్యోతిష, చారిత్రక మరియు సాంస్కృతిక కోణాల సమన్వయంతో నిర్మితమైన సమగ్ర వ్యవస్థ అని తేలింది. ఆధునిక కాలంలో సమాజంలో గణనీయమైన మార్పులు సంభవించినప్పటికీ హిందూ వివాహ వ్యవస్థలోని ప్రాథమిక విలువలు పరస్పరం గౌరవం, విశ్వాసం, సహధర్మాచరణం, కుటుంబ బాధ్యత, సంతానం, సంస్కారం, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత నేటికి ప్రసంగానే ఉన్నాయి. కానీ అయితే శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేసే సమయం లోపల వాటి చారిత్రక అధ్యయనం కాలానుగుణంగా పరిణామం మరియు ఆధునిక సామాజిక రాజ్యాంగ విలువలతోటి సంబంధాన్ని సమతుల్య దృష్టితో పరిశోధించడం పరిశోధకుని బాధ్యత. జ్యోతిష శాస్త్రపరంగా మనం పరిశీలించినప్పుడు వివాహం
ఒకే గ్రహం, ఒకే భావం లేదా ఒకే యోగము ఆధారంగా నిర్ణయించబడదని మనకు స్పష్టమవుతుంది. సప్తమ భావము, భావాధిపతి శుక్రుడు, గురువు, నవాంశ, దశలు, గోచారాలు, ఉపపాద లగ్నము మరియు ఇతర జ్యోతిష అంశాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే వివాహ జీవితం గురించి సముచితమైన అవగాహన మనం పొందవచ్చు. అందువల్ల జ్యోతిషాన్ని మార్గదర్శక శాస్త్రంగా మనం ఉపయోగించాలి. అది వ్యక్తి స్వేచ్ఛ, నైతిక నిర్ణయాలు మరియు సామాజిక వాస్తవాలను భర్తీ చేసే సాధనంగా పరిగణించకూడదు. ఈ పరిశోధన ద్వారా హిందూ వివాహ వ్యవస్థ ఒక స్థిరమైన ఆచారం కాదని, కాలానుగుణంగా అభివృద్ధి చెందిన సజీవ సాంస్కృతిక వ్యవస్థని మనకు స్పష్టమవుతుంది. వేదాల నుండి ఆధునిక హిందూ చట్టాల వరకు జరిగినటువంటి పరిణామాన్ని పరిశీలించడం ద్వారా సాంప్రదాయము మరియు పరివర్తన పరస్పర విరుద్ధాలు కాకుండా ఒకే ప్రవాహంలో అభివృద్ధి చెందినటువంటి రెండు పాశాలని అర్థం చేసుకోవచ్చు. చివరగా హిందూ వివాహ వ్యవస్థ యొక్క పరమ లక్ష్యం కేవలం దాంపత్య బంధాన్ని ఏర్పరచడం మాత్రమే కాదు, ధర్మబద్ధమైన కుటుంబ నిర్మాణం, సద్గుణ సంపన్నమైన సంతానోత్పత్తికి, సమాజ స్థిరత్వం, ఆధ్యాత్మిక వికాసం మరియు మానవ జీవిత పరిపూర్ణతను సాధించడం. అందువల్ల హిందూ వివాహం ఒక సంస్కారం, ఒక బాధ్యత, ఒక యజ్ఞం, ఒక జీవన విధానం, ఒక సాంస్కృతిక వారసత్వం మరియు భారతీయ నాగరికత యొక్క శాశ్వత విలువలకు ప్రతీకగా నిలిచినటువంటిది. అయితే మనము ఇప్పటి రోజులలో మనం చూసినట్టయితే విడాకుల రేటు కూడా పెరుగుతుంది. సహనము నశించడము, వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ కావడంతో పాటు అహంభావాలు పెరగడం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమై విడాకుల కేసులు కూడా మనము పెరుగుతున్నాయి. ఇంకా ఈ మధ్యన వృద్ధాశ్రమ సంస్కృతి బాగా పెరిగింది. గృహస్థాశ్రమ ధర్మాలు బలహీనపడడం వలన తల్లిదండ్రులను చూసేవారు కరువై వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. ఇంకా లివ్ ఇన్ రిలేషన్షిప్ పెరుగుతున్నాయి. చట్టబద్ధమైనటువంటి వివాహం కాకుండా కలిసి జీవించే ధోరణి యువత లోపల పెరుగుతుండడం సాంప్రదాయ వ్యవస్థకు సవాలుగా ఇది మారుతుంది. అయితే హిందూ వివాహ వ్యవస్థ అనేది మానవ సమాజాన్ని క్రమశిక్షణలో ఉంచడానికి, భావితరాలను సక్రమ మార్గంలో నడిపించడానికి ఋషులు నిర్దేశించిన ఒక అద్భుతమైన సామాజిక నిర్మాణం. కాలానికి అనుగుణంగా ఇందులో కొన్ని మార్పులు చేర్పులు వచ్చినప్పటికీ దీనిలోని పవిత్రత, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవము, కుటుంబ సంబంధాల ప్రాధాన్యత ఎప్పటికీ కోల్పోవు. ఆధునికతను ఆహ్వానిస్తూనే మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవడం ద్వారానే హిందూ వివాహ వ్యవస్థ అనే తన గొప్పతనాన్ని భవిష్యత్తు లోపల నిలబెట్టుకుంటుంది. నేను చూసినటువంటి 100 చాట్లను పరిశీలిస్తే 60 చాట్ల లోపల సప్తమం లోపల కుదిరడానికి ఆలస్య వివాహం అనేటటువంటిది జరిగింది. 20 చాట్ల లోపల శుభగ్రహాల వీక్షణ ఉన్నది, గురు శుక్రుల వీక్షణ ఉండడం కూడా ఉన్న తొందర వివాహం జరిగింది. ఇంకా 20 చాట్ల లోపల కొద్దిగా ఆలస్యం జరిగింది. అంటే ప్రతిదానికి మనము పిఎస్సిని చూసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటిది. ఒక్క కారణం చేత వివాహం ఆలస్యం అవుతుంది మనము చెప్పడానికి వెళ్ళలేదు. జాతకం అంటేనే అన్ని కోణాల నుంచి పరిశీలించాలి. ఒకటి ఏంటంటే నేను పరిశీలించినటువంటిది ఆలస్య వివాహానికి ముఖ్యమైన కారణము 18 సంవత్సరాలు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వచ్చింది. ఆ 18 నుంచి 19, 20 ఈ సంవత్సరం లోపల రాహు భగవాన్ని మహాదశ కానీ లేదా శని భగవాన్ని మహాదశ కానీ ప్రారంభమైనప్పుడు ఇందులో ఏమవుతుందంటే వాళ్ళకు 37-38 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా వివాహాలు జరగడం లేదు. ఇది మెయిన్గా ఒక రీజన్గా నేను ఇది పరిశీలించడం జరిగింది. అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే అసలు వివాహం అంటే అత్యుత్తమ జంట అంటే ఎప్పుడు గొడవ పడిన జంట కాదు. గొడవల తర్వాత కూడా ఒకరు విడిచి వెళ్ళని జంటే నిజమైన దాంపత్యానికి నిదర్శనం. దాంపత్యం లోపల ప్రేమ కంటే గొప్పది అన్యోన్యత.
అన్యోన్యత కంటే గొప్పది సహనం. సహనం కంటే గొప్పది చివరి వరకు ఒకరికొకరు తోడుగా ఉండాలనే మనసు. జీవితం లోపల పరిపూర్ణమైన జీవిత భాగస్వామి ఎవరు దొరకరు. కానీ ఒకరి లోపాలను ఒకరు అంగీకరించి చివరి వరకు చేయి విడవకుండా కలిసి నడిచే జీవిత భాగస్వామి కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదని నా ఉద్దేశము. ఒక సినిమా లోపల కూడా మణి సినిమా అనుకుంటాను, అందులోపల కోట శ్రీనివాసరావు గారు ఒక పాట పాడిండు. అది నాకు కాస్త కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది. అది నేను మీతో పంచుకుంటాను. ఆ పాట ఏంటంటే, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, సాది మాటే వద్దు గురు, చోలే బ్రతికే సోబెటరు. ఇందులో ఇంకోటి ఏం చెప్పిందంటే, కోతికి ఉందా కోడికి ఉందా ఈ పిల్లాచారం, జంటలు కట్టే జంతువులెరుగవు విడ్డూరం, ఎందుకు మనకి గ్రహచారం. ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు చాట్ లోపల చాలా విషయాలు మనకు దోహదపడుతూ ఉంటాయి. వివాహాన్ని మనము పరిశీలించినప్పుడు అన్ని కోణాల నుంచి పరిశీలించినప్పుడే మనము జాతకాన్ని పరిశీలించి అది ఆలస్య వివాహమా ఎర్లీ వివాహం అనేటటువంటిది మనము తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటున్నాయి. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి విఎస్ఆర్ఓ సంస్థ అధినేత అయినటువంటి ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర గారు. స్లైడ్స్ చాలా బాగున్నాయి. సార్, యువర్ ఫీడ్బ్యాక్. Yeah, I'm audible, but Yes, not sir. visible, right? No, you're I not guess visible. there is some camera issue. Okay, I guess there is some camera issues. Need to Okay. rectify it. So anyways, it's a good బాగుందండి, బాగా చెప్పారు. సో కొంచెం ఇంకా చార్ట్స్ అన్నది ఇంకా కొంచెం మనం చూద్దాం, ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం చూద్దాము, మనం 1-to-1 మాట్లాడదాం. Yes, Okay, any Guga. questions, any doubts? Any questions, Andy, from the team, audience? Yeah, No you can question. close it. Okay, sir. Thank you. Thank you, everyone, for attending.